ఎంతగానో మీరు కావాలి అంటున్న 11 మైల్స్ ఛాలెంజ్ వీడియో తీయనికైతే వెళ్ళబోతున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్. ఎంతగానో మీరు కావాలి అంటున్న 11 మైల్స్ ఛాలెంజ్ వీడియో తీయనికైతే వెళ్ళబోతున్నాను. సో నాతో పాటు మా ఖలీల్ బాషా, వీరుడు శూరుడు మగధీరుడు మా ఖలీల్ బాషాని అయితే ఈరోజు పిలుచుకొని పోతున్నాను. చాలా రోజుల తర్వాత అయితే వచ్చాడు. మేబీ ఇంకా ఇదే మా బాషా గాడు ఇంకా ఒక లాస్ట్ వీడియో అంటే ఒక 2 years తర్వాత ఇంకా మన ఛానల్లో కనిపించడు. మా వాడు గోయింగ్ టు ఎక్కడి మామ? కువైట్. ఎట పోతావు మామ? పోతావా? సో మనోడు అయితే కువైట్కి వెళ్ళిపోతున్నాడు. సో ఇంకా ఈరోజు అయితే ఆ రిచువల్ 11 మైల్ ఛాలెంజింగ్ అయితే చేయాలని డిసైడ్ అయ్యాను. మీరు అందరూ కోరారు కాబట్టి. ఇంకొక మెయిన్ థింగ్, ఇప్పుడు నేను వెళ్ళడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే మన బాబ్జీ గాడికి అక్కడికి వెళ్ళొచ్చాక అక్కడ మీరు చూసారు ఆ వీడియోలో కొద్దిగా పడిపోవడం ఇలా జరిగింది. దాని తర్వాత ఓకే కొద్దిగా మామూలుగా ఉన్నాడు. వితిన్ ఒక 10 days నుంచి మళ్ళీ వాడికి ఆ ఆటోలో వెళ్ళింది, అక్కడంతా లొకేషన్లో జరిగింది, ఇవి గుర్తొస్తున్నాయంట. నాకు కూడా రీసెంట్గా ఇంకా మీరు చూసారో లేదో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, నేను కింద పడ్డాను, నా కాలికి దెబ్బ తగిలింది. కాబట్టి నేను కూడా ఇంకా వెళ్ళలేకున్నాను ఎక్కడికే. కానీ ఇప్పుడు ప్రజెంట్ వాడు వచ్చేసి ఏమంటున్నాడంటే నాకు కళ్ళలోకి వస్తున్నాయిరా, నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉందిరా, అది ఇది అని చెప్తున్నాడు గైస్. అందుకనేసి ఒకసారి మళ్ళీ ఇంకోసారి వెళ్దాము. ఆ రోజు గేమ్ని కంప్లీట్ చేయలేదు మనం, నాకు తెలిసినంత వరకు 5 miles ఏమో కంప్లీట్ చేసాం అనుకుంటా. అంతలోపే క్విట్ అయ్యి వచ్చేసాము. ఇంకా కంప్లీట్గా గేమ్ని ఆడాలేమో, మధ్యలోనే క్విట్ అయ్యి చేసి వచ్చేస్తే మేబీ అలా అవుతుందేమో, మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను బాబ్జీ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను. అదే టడాన్ మన బాబ్జీ ఇల్లు కనొస్తుందో లేదో మీకు. బాబ్జీ గారికి చెప్పకుండానే వచ్చాను. ఈ మధ్యన రారా షూట్కి పోదాం రారన్నా కూడా వాడు చాలా భయపడుతున్నాడు. మీ ముందరే ఇంకోసారి కాల్ చేస్తాను బాబ్జీ గారికి. వెయిట్. హలో బాబ్జీ మామా, యాండో ఏంది? ఏమైందిరా? ఏం తగిలింది? ఏందిరా మెంటల్గా? ఎందుకురా ఏమైంది? యాండో ఇప్పుడు లేమమ్మా, ఏమో జరిగింది. వస్తానండి యాండో, నువ్వు చెప్పు. వస్తానా నేను? ఏంది? యా గుళ్ళో పనుకోండా? ఏమైంది మామా? చెప్పురా ఏమైందిరా? ఏ గుళ్ళో ఉన్నాను? ఏలా మామ? ఏంది? మరి అయితే ఉండరా, వస్తానుండరా నేను. వస్తాను. యాండో చెప్పు. నువ్వు ఇంటికాడ ఉన్నావా? ఇంకేండో చెప్పు మామ. నీకోసం గుండెకాయ కోసిచ్చా మామ. నేను రా మామ. యాండో మామ, యాండో చెప్పు మామ. సర్లే మామ, యాండో మామ చెప్పు మామ. వచ్చాను మామ, నేను వచ్చానులే. ఉండి యాండో చెప్పు. యాండోను మీ ఊరు గుడిలో పడుకోండావా? సర్లే అయితే వస్తాను. ఉండు. వస్తాను పోయి. రే వస్తాను పోయి. యాడికి పరిగెత్తారా? సర్లే వచ్చానులే. ఉండు. ఏం కాదులే, వచ్చానులే. గైస్ నేను యాడనో ఉన్నా, మా ఇంటికాడనే ఉన్నా అనుకున్నా వాడు, కానీ నేను వాళ్ళ ఊర్లోనే ఉన్నా. పోతానా? గుడికాడికి అయితే వచ్చేసాము. ఏమన్నాడు? వచ్చాడు
జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎదుగుచారా ఏమైంది మామా? ఏమైంది చూద్దాం. ఏందిరా ఇది? ఏందిరా ఇది? ఏమైంది? జై శ్రీరామ్. ఏమైంది మామా? ఏమైంది? గుళ్ళో పడుకుంటాను చెప్పు మామా. ఏం దండం పెడతా ఎందుకు వచ్చారా? ఏదంతా మాడిపోయింది మొఖం అంతా. ఏందిరా దెబ్బ తగిలిందిరా? యారా నిజంరా? ఇట్లా ఇట్లా దగ్గర 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 చూడు. తీ చూడరా. కంపలేం దొక్కు. ఏ కంప కాదురా, ఆ పక్కలు కూడా రా. కాలిందిరా. నిజంరా? చూడరా. కాలిందిరా. చూడు అరు చూడు. చూడు ఏమైంది మామ? ఏం కాలేదు స్వామి, నీ దండం పెడతా. ఏం ఎప్పుడు లేని గుళ్ళకి వచ్చాను? ఏం లేదు ఊరకనే. సర్లే ఏమైంది చెప్పు. ఏం కాదు, అదే నీతో పాటు తిరిగి ఏదో ఒకటి తగిలికునేది, అది వదులుకోలేకుండా. అవునా? సర్లే అయితే పోదాం పై రోజు. ఆడికి రా స్వామి, నేను పనుకోవాలి పోరాలి. రే ఇప్పుడు మనం లాస్ట్ టైం నేను చెప్పేది నెట్రా. ఆ రోజు గేమ్ ఆడే అట్లా అయింది సరేనా. ఆ గేమ్ని సగంలో ఆపేసినాం కాబట్టి నీకు అప్పటి నుంచి జరుగుతుంది ఇట్లా. ఈరోజు పోయి దాన్ని కంప్లీట్గా ఫినిష్ చేసేద్దాం సరేనా. నువ్వు కంప్లీట్ చేయగల నేను కంప్లీట్ అయిపోతా. ఏం కాదులే, వద్దులేరు స్వామి, దండం పెడతాను. జై శ్రీరామ్ అని కండువా వేసాం, ఇంతకన్నా ఏం కావాలరా. రాముల వారు మనకు తోడున్నాడు, మన మగధీరుడు ఖలీల్ బాషా గారు తోడున్నాడు. అడ్రస్ లేడే కండ్రాలే ఖలీల్ బాషా గారు. అదో కాంట్రాలేరా వాడు ఎట్టున్నాడు వాడు చూసే భయపెట్టుకుంటాడు. సో గాష్ ఇంకా జోక్స్ అపార్ట్, ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతాము. మామ పోదాం బయటలో ఒకట సరేనా. దాన్ని ఫినిష్ చేద్దాము. దేన్ని? నా గేమ్ని ఫినిష్ చేసేద్దాము. మళ్ళీ నీకు కాకుండా నాకన్నా మేబీ నేను కూడా పడింది దానివల్లనే ఏమో నాకు కూడా తెలియట్లేదు. కాబట్టి ఇంకా లెట్స్ స్టార్ట్. ఓకే కదా? ఏం అట్లున్నా కలుగా ఉన్నావా? వారం నుంచి ఉందా గ్యాస్? మొత్తానికి అయితే ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి యాజ్టిస్ దాంట్లో ఎలా ఉందో అలానే ట్రై చేస్తాము. మ్యాక్సిమం వచ్చేసి దిగకుండా ఆడాలి అని దాంట్లో అయితే ఉన్నది. దిగకుండా ఆడనీకే ట్రై చేస్తాం గైస్. ఒకసారి స్టార్ట్ చేయరా. వెహికల్ కండిషన్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే వదిలే. ఏమన్నా ఆఫ్ గిఫ్ అయిపోతుందా ఆటోమేటిక్గా? ఏం లేదు, అంతా ఓకే కదా? గేమ్ సిద్ధమా? సిద్ధమా బాబ్జీ? సిద్ధమా? క్యాప్చర్ చేస్తూ వెళ్ళు. ఓకే నువ్వు కూడా ఖలీల్. ఇప్పుడు మెయిన్ వచ్చేసి మీకు చూపిస్తాను. ది మోస్ట్ డేంజరస్ గేమ్ 11 మైల్స్ ఛాలెంజ్. చూశారు కదా, మన గూగుల్ తల్లే చెప్తుంది మోస్ట్ డేంజరస్ గేమ్ అని సరేనా. కాబట్టి దీంట్లో మొత్తం కూడాను 11 మైల్స్ అని ఉంటాయి. ఒక మైల్ అంటే 1.5 కిలోమీటర్. 1 కిలోమీటరు 500 మీటర్లు. 1.5 కిలోమీటర్ అయితే మనం వెళ్ళాలి. అక్కడికి 1 మైల్ కంప్లీట్ అయినట్టు సరేనా. ఆ లెక్కన మనం మొత్తం కూడాను 17 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. ఓకే 11 మైల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 906 సరేనా. 906 అంటే అప్పటికి ఎంతని? ఆడ 8 పడంగానే అక్కడికి 1 మైల్ అయినట్టు సరేనా. 1.5 కిలోమీటర్ చెక్ చేసుకుంటూ వెళ్ళు. ఓకే స్టార్ట్. సో గైస్ ఫస్ట్ మైల్లో మనకు రూల్ ప్రకారము ఏముంటుందంటే, మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ పార్ట్ 1 చూసిన వాళ్ళకి. మేబీ పార్ట్ 1 చూడకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. స్లోగానే వెళ్ళు. దారిలో ఏమన్నా ఎక్కడన్నా నీకు ఏదైనా యాక్టివిటీస్ కనిపిస్తే చెప్పు సరేనా. బాబ్జీ ఎవరన్నా రికార్డ్ అవుతుందా? ఓకే కదా, యాక్టివ్గా ఉండు నువ్వు సరేనా. జై శ్రీరామ్. చల్లి పెడతా అన్నట్టుందా? ఏందిరా నీకురా బాబ్జీ?
నీకెలా ఉంది? నాకు నీకెలా ఉంది? వాడికి చల్లి పెట్టినట్టుందంట. వాడికి చల్లి ఒకటే పెడతాంది, నాకు చల్లి లోపల భయం పెడతాంది. ఏమంటే చెప్తే అమ్మ తెస్తామని చెప్పి నేను చెప్పలే, లోపలే ఉంటాను. గ్యాస్ యాక్చువల్గా ఖలీల్ ఈ 11 మైల్స్లో ఫస్ట్ మైల్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ మైల్ కంప్లీట్ అయ్యే మూమెంట్లో లైక్ మనకి చలి పెట్టినట్టుగా ఉంటుంది, సరేనా? అంటే ఆ ఫీల్ కలుగుతుంది. గ్యాస్ ఇది యాక్చువల్గా ఫారెస్ట్ ఏరియానే, మనది ఆటో కాబట్టి కొద్దిగా ఓపెన్గానే ఉండొచ్చు, కానీ లైక్ కొద్దిగా ఎక్కువ ఉంది, నాకు కూడా పెడుతుంది. ఏమైందిరా? పద ఫాస్ట్ వెళ్ళు. ఏం చెప్తారు రా? ఏమైంది వచ్చిందిరా? ఏమైంది అటు వణుకుతానవే? ఇప్పుడే వణికిస్తా అంటే మళ్ళీ భయపడిస్తాను. భయపడద్దురా, ఇంకా ఎట్లా ఒకటి ఫినిష్ చేద్దామనే కదా వచ్చింది, ఎందుకు భయపడతాను? నన్ను అయినా ఎవరు నేను తోలగరామనింది, నా పాటకు ఏదో నేను గుళ్ళో పనుకోండి రామకృష్ణ అంట. అవు మామ, ఇప్పుడు సొగంలో ఇప్పుడు మనకు దాన్ని సొగంలో ఎందుకు చేయాలి, దాన్ని కంప్లీట్ చేయాలి కదా. ఏంద్రా అంటావు? సీరియస్ మామ, నిజంగా నాకు కూడా డౌట్ వచ్చింది. నేను కూడా ఎప్పుడైతే కింద పడినానో అప్పుడు మేబీ దీనివల్లనే ఏమన్నా అయిండొచ్చు అనేది నాకు కూడా డౌట్ వచ్చింది. కింద పడ్డావు, నాకు ఏం కాదు. సో గైస్ ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియా, డీప్ ఫారెస్ట్ ఏరియా చూడండి. ఎక్కడే కానీ ఒక్క పర్సన్ కూడా తిరిగారు ఈ చుట్టుపక్కల, మొత్తం కూడాను క్లోజ్లో ఉంటుంది. ఈరోజు మ్యాక్సిమం 11 మైల్స్ కంప్లీట్ చేయాలి అని డీప్గా ఫిక్స్ అయిపోయాము. ఎవరికి ఏం కాకుండా వెళ్ళేంత వరకు హ్యాపీగా ఉంటే. ఏందిరా చెప్పురా? ఎవరికి ఏం కాకుండా హ్యాపీగానే ఈ 11 మైల్స్ని ఎండ్ చేస్తామని అనుకుంటున్నాను. సో చూద్దాం, లెట్స్ వాచ్. ఏమమ్మా అయిందా కంప్లీట్ 1 మైల్ అన్నా? ఇంకా కాలేరా? ఏమైందిరా? చల్లంగా అయిపోతున్నాయా? నీకలే చల్లగా అయిపోయింది, ఒళ్ళు జలకరించేట అవుతుందా? కూల్ అయిపోయింది. గైస్ నాకైతే నిజంగా చెప్తున్నాను, అరికాళ్ళు మొత్తం కూడాను ఐస్ పైన పెట్టినట్టుగా అలా ఫీల్ వస్తుంది. నేను కూడా చెప్పలే, వీళ్ళు మేబీ ఏమన్నా టెన్షన్ పడతారని, కానీ ఇప్పుడు ముగ్గురికి అలానే ఉంది. ఆల్మోస్ట్ ఫస్ట్ మైల్ కంప్లీట్ అయిపోతుంది, సెకండ్ మైల్లోకి ఎంటర్ అవుతున్నాము. సో సెకండ్ మైల్ రూల్ ప్రకారము హీటర్ ఆన్ చేసుకోవాలి, బట్ మనకు హీటర్ ఆటోలో ఆప్షన్ ఉండదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా వెళ్ళాలి. లాస్ట్ టైం వచ్చేసి కరెంటు వేవ్ మాదిరి అయితే తగిలినప్పుడు హీటర్ టైప్లో, అప్పుడు వీడి తలపైన ఇట్లా పెడితే కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. మేబీ ఇప్పుడు ఏమనిపిస్తారో ఏమో చూడాలి. ఖలీల్ ఫస్ట్ మైల్ కంప్లీట్ అయిపోయింది. సో 2వ మైల్లోకి అయితే ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతున్నాము. కాబట్టి ఈ 2వ మైల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్గా మనకు హీటర్ ఆన్ చేసుకొని వెళ్ళాలి. హీటర్ ఆన్ చేసుకొని వెళ్ళకుంటే అంటే మనకు ప్రాబ్లం అవుతుంది అని గూగుల్ తల్లి చెప్తుంది. ఆ ప్రాబ్లం ఏమవుతుంది అనేది చూడాలి, మనం ఫేస్ చేయాల్సిందే, సరేనా? సో గైస్, మీకు ప్రతి ఒక్క మైల్కి సంబంధించింది నేను కింద యాడ్ చేస్తున్నా చూడండి. అది ఒకసారి మీరు క్లియర్గా చదువుకోండి. చదివిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. మీకు ఒక
అనిపిస్తుందా? నీకేం అనిపించలేదా ఇంకా? బాబ్జీ నీకు ఏం లేదా? బాగున్నావా? ఎందుకు డల్గా ఉన్నావు? యాక్టివ్గా ఉండు. యాక్చువల్గా నాకు రేపు మీ ముగ్గురికి ఎలా ఉందో, మీ ఇద్దరికి ఎలా ఉందో కానీ నాకు లైట్గా లోపల ఏదో హీట్ మాదిరి, అంటే లోపల కొంచెంగా మంటతో కాల్చుతున్నట్టు అనిపిస్తుందిరా. ఇప్పుడే కూల్గా ఉంది, ఇప్పుడు దాకా కూల్గా ఉండింది కదా. అవును, యాక్చువల్గా దీంట్లో హీటర్ ఆన్ చేసుకుని వెళ్ళాలి మనం. ఆ హీటర్ ఆన్ చేసుకోకుంటే ఏదో ఏమేమి బండి ఏమైంది ఏందిరా? పట్టుకుంటాను బండి, పట్టుకుంటాను బండి, పట్టుకుంటుందా? రేసింగ్ ఇవ్వు. బాబా సౌండ్ విన్నావా? గైస్ సరే పద కాచురా. నాకు కూడా ఏదో మంటగా ఉన్నట్టుంది లోపల ఏదో మండుతున్నట్టుంది. లోపల మండుతున్నట్టుందా? వేడిగా ఉంది. నాకు కూడా అట్లేందా? నాకు కూడా అట్లేదు, సేమ్ వేడిగా ఉంది అంతా. ఏమైంది? గేమ్ ఎఫెక్ట్ అవుతుందిరా. గేమ్ కొద్దిగా దాని ప్రభావం. ఏమే ఇంత మంట చేసింది. మీకు మంటగా ఉందా? ఎక్కువ వేడి ఖాళీ సెట్ ఉంటుంది, అట్లుండదు. ఏంది? ఏమ్రా ఏమైంది? దగ్గరకు వచ్చి పట్టుకుని లాగింటుంది. ఇది చూపి అటు పక్క చూడు, కెమెరా ఉంది కదా చూడు. ఏంగా నచ్చింది? నీకురా బాబ్జీ ఏమనిపించింది? ఏదో దగ్గరకు వచ్చి పట్టుకొని లాగినట్టు. ఇట్లా చూడు, కెమెరా దగ్గర చూసి చెప్పు. దగ్గరకు వచ్చి పట్టుకొని లాగినట్టు ఉంటే ఏందో. అవునా? వద్దు స్ట్రైట్ వెళ్ళిపా. గేమ్ని మధ్యలో క్విట్ చేయకూడదు. ఈ గేమ్ని ఒకసారి క్విట్ చేసి మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మేము మళ్ళీ సెకండ్ టైం రానికి కారణం కూడా అదే. ఒకసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీడు సడన్గా హెల్త్ పూర్తిగా డౌన్ అయిపోయి కింద పడిపోయి చాలా ఘోరంగా తయారైపోయాడు అప్పుడు. సో గైస్, సో సెకండ్ మైల్లో లైట్గా డిఫరెంట్ యాక్టివిటీ ప్రభావం అయితే అనిపిస్తుంది. మీకు మేబీ మేము అబద్ధం చెప్తున్నామేమో అనిపించవచ్చు, కానీ బట్ ఫేస్ చేసేవాళ్ళం మాకే తెలుసు ఇక్కడ ఏంటి అనేది. ఎందుకంటే మీకు ఒకటి చెప్పి ఇంకొకటి చెప్పి ఇలా భయపెట్టాలని కాదు, ఉండే ఈ రిచువల్కి ఉండే మెయిన్ కారణం చెప్తున్నాను. ఎందుకంటే గూగుల్లోనే ఉందంటే ఇంకా మీరే చూడండి, ద మోస్ట్ డేంజరస్ గేమ్ అని ఉంది. దీన్ని చాలా కాన్సన్ట్రేట్గా ఆడాలి. మనకు ఆడి ఎట్లా ఒకట్లా ఫీల్. నిద్రపోతాం, ఏం చేస్తున్నాం? లేదులే, పడిపోతున్నాం. బాబ్జీ నువ్వు డల్ అయిపోతురా, ముందు మాదిరి అప్పుడు మా డౌన్ అయిపోతావురా మళ్ళీ. సరేనా బాబ్జీ? డౌన్ అయిపోతావు, జాగ్రత్తగా ఉండవు. బాగా ఇట్లా బలంగా పట్టుకో. ఇట్లా ఏదైనా కనొచ్చిందంటే ఆపి దాన్ని అడుగు. అడుగు మావా. ఇడ్లీ కావాలా, దోశ కావాలా, స్పెషల్ కుష్కా కావాలా, ఏమైనా వంట చేసి పెడతాను అడుగు మామ.
బాబ్జీ ఉంటాను చెప్పు. వంట చేసి పెడతాను అడుగు మావా. నేనే తినలేకుండా చేసుకుంది నేనే తినలేకుండా. ఏమైంది మావా? చేతులు బాగుంటాయి మేము. అయ్యో సన్నగా అయిపోయినావు మావా. ఆపమ్మా చాలా తగ్గిపోయినావు మావా. గ్యాస్ మా బాబ్జీ గారు దేనికోసం బలంగా కష్టపడి మా వాడి చాలా అంటే చాలా వెయిట్ లాస్ అయ్యాడు. దాని ఎఫెక్ట్ మేబీ ఈ దయ్యాల ఎఫెక్ట్ వల్ల అయిపోయాడు. దానివల్లే. ఏంది మామా దయ్యాల వల్ల ఇంత సన్నగా అయిపోతావా? అది కొనుక్కుంటే వదలవు. పైగా అందగానే మామా నువ్వు. అంత కాదు ఇట్లా సైడ్. మీటర్ మారిందా? ఓకే గైస్, థర్డ్ మైల్లో కూడా ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతున్నాము. సో ఈ థర్డ్ మైల్లో మేబీ చెప్తున్నాను, ఈ థర్డ్ మైల్లో మనకు వింత ఆకారాలు కనిపిస్తాయి. ఇప్పుడు విన్నాక వాడికి కనెక్షన్ కదా, మేబీ అది థర్డ్ మైల్కి మనం ఎంటర్ అవ్వబోతున్నాం కాబట్టి మేబీ వాడికి ఏదో లాగినట్టుగా అనిపించింది అన్నాడు. సో ఇప్పుడు మేబీ ఈ థర్డ్ మైల్ కంప్లీట్ అయ్యే లోపల కూడాను మనకు ఎవరన్నా పిలిచినట్టు ఉండడం కానీ, లైక్ మన కంటి ఎదురు ఎవరో పోతున్నట్టు ఉండడం కానీ, లైక్ మన పక్కనే ఎవరో ఉన్నట్టు, మన పైన ఎవరో ఉన్నట్టు, చుట్టుపక్కల ఎవరో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మామ. కాబట్టి ప్యానిక్ అవ్వద్దండి, టెన్షన్ పడద్దండి. ఎవరో పరిగెత్తినారా? ఎవరైతే పరిగెత్తినారా? రోడ్లోంచి ఎవరో పరిగెత్తినారా ఈ పక్కన? ఏడమ్మా ఇంత పరిగెత్తినారా ఈ పక్కనకి? ఏ టార్చ్ పోయి ఏమైంది? నీకేమైంది? నాకేం కాలేదు. ఏం రికార్డ్ అయినారా? ఏమిరా రికార్డ్ అయినారా? నేనేమే. ఇప్పుడు నువ్వే కదా చూసింది నేనేరా. దీంట్లో రికార్డ్ అయింది. ఉండు, కనిపించాడా? నీకు కనిపించారా? ఎవరు కనిపించారు మామ? మనిషి లేకుండా ఎట్లా? అందమైన అమ్మాయిరా. బాబ్జీ గడి గువ్వలు గులాబ్ జాములు అవుతున్నాయి, కానీ పైకి ఏమో అరుస్తున్నాడు. లోపల ప్రశాంతంగా పడుకునేవాడిని పటకచ్చి నన్ను సంపుతారు కదరా అని ఫీలింగ్తో ఉన్నాడు. పండి మీకు అందుకే చెప్పింది జాగ్రత్తగా ఉండండి, ఇటువంటివే జరుగుతూ ఉంటాయి అనేది. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ థర్డ్ మైల్ అనేది కొద్దిగా చాలా డిఫరెన్స్ అన్నమాట, చాలా భయంకరంగా ఉంటుంది. ఏంటది? రే కలీ చూడండి, ఏదో ఒక ఆకారం మాది కనిపిస్తుంది కదా. చూడు అవునరా? ఇడు చూడు ఆ రెండు మధ్యలో చూడరా. చూడు రికార్డ్ ఇక దాన్ని రికార్డ్ చేయి, దాన్ని రికార్డ్ చేయి. ఫ్లాష్ ఆఫ్ చేయి, ఫ్లాష్ ఆఫ్ చేయరా. చూడు కనసందా గైస్? మా ఎదురుగా అయితే ఎవ్వరు కనిపించట్లేదు, బట్ కెమెరాలో ఏదో ఒక షాడో రూపం అయితే కనిపిస్తుంది. టెన్షన్ అవుతుంది. టెన్షన్గా ఉందా? టెన్షన్ పడక మామ, ఏం కాదు. బాబ్జీ ఏమైంది? గజ్జల సౌండ్ వస్తుందిరా. వినిపిస్తుందా మామ? ఎవరు లేరు, ఎవరు నడిచినట్టున్నారు కదా. నడుచుకుంటే ఎవరో పోతున్నట్టు అంటున్నారు. ఏంద్రా మామ? గైస్ రికార్డ్ అవుతుందా ఇది? గైస్ మా చుట్టూ ఎవరో
పైకి వచ్చినట్టు అనిపించిందా లేకపోతే ఆటోని క్రాస్ చేసుకుని వెళ్ళిపోయినట్టు ఆటో క్రాస్ చేసి వెళ్ళిపోయింది రోడ్ దాటుకొని. క్లియర్ గా చూసావా? క్లియర్ గా చూసినా నేను. ప్రామిస్ గా నీకు కనొచ్చింది మామ అప్పుడు? ఇప్పుడు కనపచ్చింది. ఎప్పుడు? స్టార్టింగ్ లో వీడిని కనొచ్చినప్పుడు కనరాలా? ఇప్పుడు గజ్జల సౌండ్ కనపచ్చింది. గజ్జల సౌండ్ వస్తాను ఇద్దరికి. ఈ లైట్ ఆటో లైట్ షేక్ చేసినట్టుందా? అవును. రే ఆటో ఊగుతా ఉన్నది కదా బాబ్జీ. ఎందుకు ఇక్కడ ఎగురు పడినాడు రా మామ? ఏమైంది మామ? ఏదో నల్లగా ముఖం కాడికి వచ్చిందిరా. నల్లగా ముఖం దగ్గరికి వచ్చింది. స్టార్ట్ చేయి వద్దు బా ముందర బా ఇంకా ఉండే కొద్ది ఇట్లే ఉంటుంది బా. ఏమైంది ఏమైందిరా? ఏరా రే ఏదో అర్థం చేసినా రే రే బాబ్జీ ఏమైంది మామా? నువ్వు పట్టుకోండి రే ఎవరు అక్కడ ఉన్నారా? హలో, నా ఎదురుగా ఎవరో కనుస్తున్నారు. రే భయపడద్దండి రా. ఆటో ముందు ఎదురుగా ఎవరో ఉన్నారు. మిమ్మల్ని నేను చూస్తున్నది నిజమేనా? ఆటో ఏంది ఎటు తిరిగింది? ఆటో ఏంది ఇటు తిరిగింది? పడుకో గాయ్స్, నాకు ఇక్కడే ఉంది మీరు నిలబడుకుని షాడో. ఏమైందిరా? ఏమైంది వాడికి? ఏమైంది? ఏమైంది మామ? నీకేం కాదు, భయపడద్దు నువ్వు. మీ దేవుడు నీకు తోడుంటాడు సరేనా? భయపడద్దు నువ్వు. ఏమైంది? ఏడ్సద్దు రే. అక్కడ ఎవరు రావుంది గాయ్స్? ఈ గేమ్కి వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది. ఆటోని ఎవరు కదిలించింది? ఆటోని ఎవరు కదిలిదామమ్మా? రే బంపర్ ఇరిగిపోయిందిరా. బంపర్ ఇరిగిపోయిందిరా గాయ్స్. ఆటోది బంపర్ ఇరిగిపోయింది. ఏమైంది ఇందాక? కాదురా, ఇప్పుడు ఏం భయపడినావురా? పైపు ఎగిరి పడినావు కదా, ఇప్పుడు ఏమైంది? వచ్చి లాగినట్టుందిరా. ఆటో పట్టుకొని లాగుతాను నేను. సరే పట్టుకో గైస్. ఈ బంపర్ ఇరిగిపోవడం మీద నాకు ఆశ్చర్యంగా ఉంది. బంపర్ ఇరిగిపోవడం ఏంద్రా ఖలీల్? ఏరా ఏమైతుంది? సరే ఓకే పా, ఏమైతే అటుపక్క నేను లాగినట్టు అనిపించిందా? అటుపక్క నేను లాగినట్టు అనిపించిందా? ఎన్నో లాగినట్టు నాకు. సౌండ్ ఏదో ఆటో చుట్టుముట్టినాడు. ఏదో ఆటో చుట్టుపక్కల తిరుగుతుంది. సౌండ్ అన్నది అంత దూరా.
గైస్ థర్డ్ మైల్కి ఎంటర్ అవ్వగానే ఈసారి భయంకరమైన యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. పద 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 ముందర ఇన్ని రోజులు వీడియోకి రాలే అని ఈరోజు కక్ష తీసుకుంటానా లేదా నన్ను కోవిడ్కి ఏమన్నా పంపించకూడదు అనుకుంటానా? మామ ఏంద్ర అట్టంటావు రే? వాడేంటంటే ఏం రా నీ 2 రోజుల తర్వాత ఇచ్చారా నేను? ఏం కాదు నువ్వు అంటే రొటీన్గా చూస్తాను రా, రొటీన్గా చూస్తే ఏమనిపిదు. గ్యాప్ వచ్చింది లేదు ఇప్పుడు, ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఏం కాదులే రే, మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డేసాము. ప్రాణ స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చేవాడిని మామ నేను. ఏరా ముగ్గురు సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది. ఏరా రే పడుకో రికార్డ్ అవుతుందా? ఏంది ముందర బా పట్టించుకోవద్దు షాడోలు గిడోలు ఏం కన్నా పట్టించుకోవద్దు. వెళ్ళిపా ఫాస్ట్గా వెళ్ళిపా. వెళ్ళిపోయిందా? దాటుకున్నావా? ఈ థర్డ్ మైల్లో అంతే. థర్డ్ మైల్లో మనకు కొన్ని విచిత్రమైన ఆకారాలు కనిపిస్తాయి, అదే మీకు చెప్పింది. ఓకే అయిపోయింది, థర్డ్ మైల్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ మైల్లోకి అయితే మనం ఎంటర్ అవుతుంది. ఏమైందిరా? ఎందుకు ఎగిరి పడతారా? ఆబ్జే ఎందుకు ఎగిరి పడతాను? ఈదులరా ఏమైంది మామా? బ్రేక్ దిగినా పోతాందిరా. ఏంది ఎక్సలేటర్ ఎందుకు వదిలేసావరా? పోతాందిరా అదే పని. చేతులు వదిలే న్యూట్రల్ ఉందిరా బండి కూడా. గ్యాస్ బండి న్యూట్రల్ ఉంది చూడండి. చూపిరా నువ్వు. గ్యాస్ బండి వెళ్ళిపోతుంది చూడండి. బండి పోవడం ఏంద్రా? రే బ్రేక్ మీరా రే ఎవరు లేరురా? ముందరికి వెళ్ళనీకుండా ముందుకు పోతాను, ఎన్నికి పోతుంది బండి. ఇప్పుడు అమ్మ ముందర పద పోవడంలే కదలడంలే. చిన్న మోతుంది చూడు, బ్రేక్ కూడా పట్టుకోలే. హలో, మా బండిలో ఎవరన్నా ఎక్కిరండి? బండి చూడు డాన్స్ చేస్తుందా? వైబ్రేషన్ వస్తుంది చూడు. పద ఏంద్రా అది? రాయిరా? ఈ రాయి ఏంది? బొమ్మలాగా ఉందిరా. చూద్దాం రా, దిగుతారా? నేను వద్దురా, యారా దిగితే ముందుగా నేను ఫెయిల్. యాక్చువల్గా ఈ గేమ్లో దిగకూడదు అన్నారు. నేను ఆల్రెడీ 2 సార్లు దిగేశాను. మళ్ళీ నాకు ఈ చూస్తుంటే ఈ యాక్టివిటీ జరుగుతుంటే దిగకుండా ఉండలేకున్నా నేను. ఎక్కువ భయం వేస్తున్నది. ఫోర్త్ మైల్లోకి ఎంటర్ అయిపోయినాం. ఓకే, సో ఈ 4th మైల్లో చాలా జాగ్రత్తగా
ఎటువంటి శబ్దాలు వచ్చినా కూడా పట్టించుకోవద్దండి, సరేనా? ఏమైతుంది? థర్డ్ మైల్లోనే ఎట్లా ఉండదు, నువ్వు 11 మైల్స్ ఉంటాను, 11 మైల్స్లో ఏముంటుందని ఆలోచిస్తా ఉంటా. గుండెలో రైలు పరిగెత్తాను, నీకే పరిగెత్తారా? నాకు విమానాలు కూడా ఆవిడికి ఈ సిచ్యువేషన్లో జోకులు జోకులు కాదురా, వాడికి ఏం చెప్పాలో అర్థంగా వాడి బాధ వాందిరా. మర్యాదగా ఏదో ఆయన సంకట పనుకోండి ఎప్పుడు జై శ్రీరాముంట నన్ను పిలిచిగా జయించరే మీరు ఇదంతా సభ్యదానికి నన్ను లాస్ట్ వీడియోనే చేశాను నన్ను కూడా రే 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 ఏదో మాట్లాడే శబ్దం వస్తుందా? అవునా రే, నీకేం రాలేనా? లోగా వాయి వచ్చాను. బాబ్జీ ఏరా సౌండ్ వస్తున్నాయరా? రికార్డ్ బాగా స్టడీగా పెట్టురా. సరే పాప నిదానంగా బా నిదానంగా బా. ఏంది ఇట్లాంటి విచిత్ర శబ్దాలు వస్తూ ఉంటాయి ఈ 4th మైల్లో. భయపడకుండా పట్టించుకోకుండా పండి, సరేనా? హలో, ఈ గేమ్లో వస్తున్నది ఆత్మలో ఏమన్నా కమ్యూనికేట్ చేయగలిగే, మనకు తెలియ రాదు ఇంగ్లీష్ మాట్లాడమంటారు, కొద్దిగా మాకు తెలిసిన భాషలో కమ్యూనికేట్ చేయగలుగుతాము. మీది ఎలా కమ్యూనికేషన్ చేయాలనేది అర్థం కావట్లేదు. బాబ్జీ ఎందుకు ఎగిరేరు పడతాను? ముక్కుబడిరా ఏమైంది ఉండుకో చెప్పి సావు, ఏమైందో? ఎందుకు అడుగుతున్నావు? భయపడేదండి కదా చెప్పేది. ఏదో దగ్గరకు వచ్చి లాగినట్టు ఎన్నిసార్లు లాగుతుందిరా? నాకే తెలుసురా, నువ్వు ఈతలు రా అంటానా కదా, చెప్పి లాగుతారా ఏమన్నా? నువ్వు ఈతలు రా, నేను కూర్చుంటురా. రే 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 ఏదో వస్తానే రా శబ్దాలు. సౌండ్ అయితే భారీ వస్తాయి. ఓకే రే, అయిందా? మైల్ కంప్లీట్ అయిందా? 400 మీటర్స్ 5th మైల్ లెక్క వచ్చిందా? 50 మైల్ ఎక్కి ఏంది అది? ఏంది దుమ్ము ఎగిరింది? మహాంసురా ఏంది ఎంత పడింది? అటు తిరుగురా. ఎవరా ఏంద్రా ముఖం పైన ఎంత పడింది? సైడ్కి తగిలిచ్చావా? సైడ్ ఏం పోలే, వాడు రోడ్లో మధ్యలో పోతాను, ఎడ సైడ్ పోతుంది. మరి ఏంది పడిందిరా నీ పైన? నా పైన ఏముందిరా చేంద్ర ఇదంతా? అమ్మా లాస్ట్ టైం కూడా ఇట్టే పోయినాం రా, సోమంలో పోయి ఇబ్బంది పడినాం రా. సోమన పోయినా పూర్తిగా పోయినా ఏం చెప్పు క్లారిటీగా. ముందన్న సోమం వరకు పోయిపోయాం, ఇప్పుడు అసలుకే పోయేది వాళ్ళు ఏం లేదు ఇంటికి. రెండే అమ్మా నేను పట్టు చూడండి గ్యారెంటీ, నేను మటుకు నన్ను సంపద కూడా గ్యారెంటీ. ఏం కాదు, నీకేమైతే నాకు పోయేది బాగా. ఎవ్వరికి ఏం కాదు, పండి పోదామండి 5th మైల్. ఇట్లా ఒక 11 మైల్స్ కంప్లీట్ చేద్దామండి. రే నీకేమైతే అందరూ ఊరుగురు ఎగిరి పడుతున్నా? నన్నే టార్గెట్ ఏమో చేసేట్టున్నారా? రే ఎవరు టార్గెట్ చేశారు మామ?
ఏదో అన్ని నాకే కనపడుతున్నాయి. ఏం కనొచ్చారా? ఏదో పట్టుకుని లాగినట్టు. నేను మర్యాద నేను పడుకో, నేను బాగా ఏదైతే లాగుతాను వచ్చినప్పటి నుంచి ఏందేందో అవుతానే నాకు. మమ్మల్ని ఏమో టచ్ చేయలే కదరా. ఏమో ఏమో తెలియదు. ఇది పక్షి గాలి ఇది ఇటు తిరుగు. పక్షిలే ఏమరా స్వామి నీకు దండం పెడతాను నేను. నీకు దండం పెడతా, పద పోరా ఇంటికి. నా 2 చేతులు జోడించి నీకు నమస్కారం చేస్తా. పోరా ఇంటికి, పద పోరా. ఏమైంది మామ? దండం పెడతారా, ఇంటికి పోదాం పోరా. ఏమైంది మామ? ఏదేమైందిరా స్వామి, టార్చర్ పెడతానే. ఖలీల్ నీకేమనిపిస్తుంది? ఈ నా ఉడుకుని నుసుకుతా అర్థం కాల, బండి ఊగేది అర్థం కాల. వద్దంటారా? నీకు చేయాలని ఉందా లేకుంటే ఎట్లా? చేసిరా పెడరా. రేతి రాబరా ఆబరా ఆబరా ఆబరా. ఏంద్రా ఏమైందిరా? ఏమైందిరా మీకు? రే టవల్ అక్కడ కింద పడిపోయిందిరా, గాలికి ఏమో పడిపోయిందిరా. ఇది గాలి లోపల ఉంటే ఎడుగుతారా, గాలి లాగేట్టుందిరా. సౌండ్ వచ్చింది ఇప్పుడు, సౌండ్ వచ్చింది. ఏంద్రా ఏం సౌండ్? రే ఇది ఆడ గాలికి పడిపోయిందిరా. గాలికేనా పడింది? గాలికి పోతారా మెల్ల వేసుకుంటే? దిగుతా జాంకుడికి రే కాదురా, ఇప్పుడు అది పడిపోతే దిగినారా? మెల్ల వేసుకుంటే బండి పోతుంది. రే బండి దొల్లుతుందిరా. రే ఖలీల్గా పట్టుకోరా రే, పట్టుకోరా రే. కాలు మీద రే మెంటల్ నీకు ఏమైనా ఎందుకు చంపుతా? బండి అదే పోతుందిరా మమ్మ. అయిపోతే నువ్వు దిగపోతే అదే పోతుందిరా బండి. ఏం చేయాలరా మెంటల్? రే అడేందిరా. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అందరికీ ఎలా ఉంది? సూపరా? సో వీడియో తప్పకుండా అందరికీ నచ్చి ఉంటే మీరందరూ కూడాను ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకో అబ్బా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరికీ చెప్పాను కదా లాస్ట్ టైము, కామెంట్స్ మంచిగా ఎవరు పెడితే వాళ్ళ కామెంట్స్ ప్రతి వీడియోకి లాస్ట్లో స్పెషల్ థ్యాంక్స్ మాదిరి పెడతాననేసి. సో లాస్ట్ వీడియోకి అయితే ప్రతి ఒక్కరు కూడాను, ఒక్క కామెంట్ అని కాదు 99% ప్రతి ఒక్కరు కూడాను మంచి కామెంట్స్ పెట్టారు. అందరికీ చాలా అంటే చాలా స్పెషల్ థ్యాంక్స్. అందులో ఇంకా కొద్దిగా నాకు బాగా నచ్చేటట్టు పెట్టిన వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ ఇంకొద్దిగా. సో వాళ్ళ కామెంట్స్ యాడ్ చేస్తాను. సో ఎవరు ఫీల్ కావద్దండి, ప్రతి ఒక్కరి కామెంట్స్ పెడతాను. సో ప్రతి ఒక్కరికి ఈసారి నుంచి కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి రిప్లై కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్.